బయటికెళ్తే ఫ్యాన్స్ చుట్టుముడతారు, ప్రైవసీ ఉండదు అని చిన్న చిన్న భయాలు ఉంటాయి కదా స్టార్స్‌కి. నా నాకు ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఆ! ఒకటి జీవిత, రెండోది మా ఇద్దరు పిల్లలు కూడా. హ్మ్. ఎక్కడెళ్ళినా హ్మ్. ఈ ఎవరిని ఫోటో అది వస్తే డిసిప్లిన్గా పంపిస్తారు. పైగా పడి పోయేలా కాకుండా వాళ్ళ నిలబెట్టి వాళ్ళే ఫోటో తీసి పంపిస్తారు. హ్మ్. జీవిత ఒక విషయం మాట వచ్చింది కాబట్టి నానక్రామ్గూడలో రామానాయుడు షూటింగ్ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. నాకు క్యారవన్ వచ్చిన కొత్తలో కూడా నేను పెట్టుకునేవాడిని కాదు. నాకు ఎక్కువ చెట్టు కింద కూర్చోవడం చాలా ఇష్టం. అవును. సో చెట్టు కింద కూర్చుంటాను. ఆ వేళ చాలా సినిమాలు జరుగుతున్నాయి స్టూడియోలో. సో ఎక్కడ చూసినా జూనియర్ ఆర్టిస్టులు ఇంకా జనాలు అందరూ ఉన్నారు. అందరూ వాళ్ళందరూ బాగా డిసిప్లిన్గానే కరెక్ట్గానే ఉన్నారు. జీవిత వచ్చి నాతో ఉండింది. జీవిత పని ఉంది బయట, నేను వెళ్ళేసి 1 అవర్లో వచ్చేస్తాను అని కారు వేసుకుని జీవిత వెళ్ళింది. వెళ్ళగానే నా చుట్టూ 200 మంది ఫోటో కావాలి, అది కావాలి, ఇది కావాలి. సో ఆ మేనేజర్లంతా తరుగుతున్నారు, వాళ్ళ వల్ల కాలేదు. వీళ్ళందరి దగ్గర సరే నిలబెట్టి ఫోటో తీసుకుంటామని తీసుకున్నా. అప్పుడు తెలుసుకున్నా నాకు పెద్ద సెక్యూరిటీ జీవితాన్ని. జీవితం ఉంటే అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయరు అన్నట్టు అనుకున్నాను. అదే జరుగుతుంది కూడా. అందుకే 24 అవర్స్ మీ చుట్టూ ఒక వైఫైలా ఉంటారంటారు ఆవిడ.